Right. So now we are going to discuss which topic? Your topic, Nana? Balochistan crisis. So what is this Balochistan? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రదేశం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. ఇది ఏ స్టేట్ చిన్న? చెప్పాలి, ఏ స్టేట్ ఇది? సింధ్ స్టేట్. రైట్. నెక్స్ట్ వన్, ఇదే స్టేట్ నాన్న పంజాబ్. డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఇండియాస్ పంజాబ్. ఇండియాస్ పంజాబ్ వేరు, పాకిస్తాన్ పంజాబ్ వేరు. మన రెండు పంజాబ్. పాకిస్తాన్ పంజాబ్ అండ్ ఇండియాస్ పంజాబ్ ఆర్ సెపరేటెడ్ బై రవి రివర్. ఏ రివర్ చిన్న? రవి రివర్. నెక్స్ట్, ఆ గ్రీన్ కలర్ లో ఉంది నాన్న, ఖైబర్ పఖ్తూన్ఖావా. పేరు కొద్ది వెరైటీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్ని స్టేట్లు వచ్చినాయి? 1, 2, 3. Coming to the most largest state and the most backward state of Pakistan. Irchana Balochistan. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చిన్న, దిస్ Balochistan shares 43% of land of పాకిస్తాన్. ఇప్పుడు ఈ బలూచిస్తాన్ వాళ్ళు, అక్కడ ఉన్న ప్రజలు రైట్ ఏమడుగుతున్నారు నాన్న? మాకు ఫ్రీడమ్ కావాలి. 43% ఆఫ్ పాకిస్తాన్. మీకు ఆల్రెడీ తెలుసు ముందు పాకిస్తాన్ ఎలా ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని ఉండేది. ఏదన్నా వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. ఇండియా దయ వల్ల ఈస్ట్ పాకిస్తాన్ కన్వర్టెడ్ ఇంటూ సెపరేట్ కంట్రీ బంగ్లాదేశ్. ఇప్పుడు ఇండియా దయ వల్ల ఈ బలూచిస్తాన్ కూడా సెపరేట్ కంట్రీ చూస్తుంది. రైట్. విత్ ఇన్ ఇంకో 10 సంవత్సరాలు కానీ నరేంద్ర మోడీ కానీ ఇంకా స్టాండ్గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఇప్పించేస్తాడు. అది ఇందిరాగాంధీ ఇప్పించిన ఫ్రీడమ్ హిస్టరీ. ఇందిరాగాంధీ ఇప్పించింది కదా ఫ్రీడమ్. అలాగే వీడు మన నరేంద్ర మోడీ భయ్యా బలూచిస్తాన్ ఫ్రీడమ్ గా ఇచ్చాడా? మనకు బోల్డ్ అండ్ అడ్వాంటేజ్, బోల్డ్ అండి, గొప్పలు గొప్పలు. ఏంటో మనం మాట్లాడదాం. సో హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ పాకిస్తాన్? ఫస్ట్ క్వశ్చన్. 4 స్టేట్స్. బలూచిస్తాన్, సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖావా. మరి ఇవేంటి సార్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉందన్న, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్. దీన్ని ఏమంటాం మనం? గిల్జిత్ బల్తిస్తాన్. విచ్ ప్రొవిన్సెస్? గిల్జిత్ బల్తిస్తాన్ ప్రొవిన్సెస్. అలాగే మీకు ఇది కూడా ఐడియా ఉంది, ఆల్రెడీ మీ క్లాస్ చెప్పుకున్నాం. ఇదేంటి నాన్న? ఆజాద్ కశ్మీర్. ఇదేంటి చిన్న? ఆజాద్ కశ్మీర్. ఏదన్నా ఈ పింక్ కలర్ వన్, ఇది కాదు, ఇదంతా మన జమ్మూ అండ్ కాశ్మీర్. సో దీన్ని రెండింటిని ఏమన్నాం మనం? పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్. ఇవి ఎవరి అసెట్స్ నానా? అలాగే ఇంకొకటి ఉంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దిస్ వన్, ఈ ఏరియా ఇదే ఏంటి చిన్న? క్యాపిటల్ టెరిటరీ. రైట్. మనకి ఎలాగైతే ఢిల్లీ ఉంటుందో మధ్యలో, అదేవిధంగా ఇదేంటన్నా ఇస్లామాబాద్. ఇవి ఎవరి యొక్క ఆస్తి? పాకిస్తాన్. ముందు మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు గొడవ మాట్లాడుతాం. బలూచిస్తాన్ అసలు ఎవరు? అక్కడ ఉన్న ప్రజలు ఎవరు?
అని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఆ కథ కొద్దిగా వెనకాలకి వెళ్ళగలం. మీ అందరికీ గుర్తున్నాడు 1947లో ఎవరు చిన్న మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఏం చెప్పాడు మౌంట్ బ్యాటన్ ప్లాన్? నానా హిందూస్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోండి, ముస్లిమ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోండి, అలాగే 500+ ప్రిన్స్లీ స్టేట్స్ మీరు either join India లేదా join as a state of Pakistan లేదా declare yourself as separate country అన్నాడా లేదా? ఈ రూల్ ప్రకారంగా మన జమ్మూ అండ్ కాశ్మీర్ వాడు ఏమడిగినాడు? నాకు సెపరేట్ స్టేట్ కావాలి, నేను సెపరేట్ కంట్రీగా ఉండాలనుకుంటున్నాను, సో నేను మారిపోయడం మనం ప్రవేశించామా లేదా? అంటే ఫోర్స్ ఏం చేయలేదు ఆ రోజు. దాదాపు గొడవలు జరిగాయి పాకిస్తాన్కి పాకిస్తాన్కి జమ్మూ అండ్ కాశ్మీర్ రాజుకి గొడవలు జరిగాయి. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రాజు మన దగ్గర వచ్చి భయ్య ఇండియాలో కలిసిపోతుంటే నా కలిసిపోతాం. అప్పుడు సరే ఎవరి ఫ్రీడమ్ మనకు వాళ్ళకి ఇచ్చినాం. అదే విధముగా ఈ పాకిస్తాన్లో 43% ఆఫ్ ల్యాండ్ చూసావా బలూచిస్తాన్. వీళ్ళు మాకు సెపరేట్ కంట్రీగా ఉండాలి అని నిశ్చయించుకున్నారు. బలూచిస్తాన్ వాళ్ళ 1947లో సెపరేట్ కంట్రీగా మారిపోవాలని ప్లాన్ చేశారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లియాకత్ అలీ ఖాన్, ఎవరు చిన్న లియాకత్ అలీ ఖాన్, వాడు పర్మిషన్ ఇచ్చినట్టు సరేరా వెళ్ళిపోరా. కాకపోతే ఆ రష్యా ఫోర్సెస్ తర్వాత యుఎస్ ఫోర్సెస్ వీళ్ళ ప్రెజర్ వల్ల అలాగే చైనా ఇన్ఫ్లుయెన్స్ వల్ల పాపం బలూచిస్తాన్ గాడు 1948లో బలవంతంగా దేనిలో చేరిపోయినా పాకిస్తాన్లో చేరిపోయాడు. చాలా మెయిన్ ప్లే చేసింది ఎవరన్నా చైనా ఇంపార్టెన్స్ అప్పటి నుండే ఉంది ఇన్ఫ్లుయెన్స్. సో బలూచిస్తాన్ వాడు 1947లో సెపరేట్ కంట్రీగా ఉన్నాడు. కానీ 1948కి చైనా ప్రెజర్ వల్ల యుఎస్ఏ రష్యా వీళ్ళు యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్ కదా, వీళ్ళు ప్రెజర్ వల్ల దేనిలో కలిసిపోయినా పాకిస్తాన్లో కలిసిపోయేటప్పుడే మాట్లాడుకున్నారు. నాది ఎంత పెద్ద ప్రదేశం 43% ఆఫ్ ల్యాండ్, నీదంతా 57, సో మాకు సెపరేట్ స్టేట్గానే ఉండని, ప్లస్ మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు జనరేట్ అయిన బడ్జెట్లో మాకు 43% ఇన్కమ్, అవన్నీ ఎవరికి ఇవ్వాలి? ఏ స్టేట్కి ఇవ్వాలి? ప్లస్ బలూచిస్తాన్ చాలా కొండలు లోయలు ఉన్న ప్రదేశం. జనాలు కూడా మీరు చూసుకుంటే ఈ ఖైబర్ పంజాబ్ సింధ్ కన్నా చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ. కానీ ఈ బలూచిస్తాన్కి ఉన్న అడ్వాంటేజ్ గోల్డ్ మైన్స్. లార్జెస్ట్ గోల్డ్ మైన్స్ ఇన్ పాకిస్తాన్ ఎక్కడున్నాయినా బలూచిస్తాన్లో. అందుకే వాళ్ళ కుటుంబంలో పెద్ద ఎవరినన్నా ఖాన్ ఆఫ్ ఖలాత్, ఎవరు చిన్న ఏ ఫ్యామిలీ మెంబర్స్ నానా బలూచిస్తాన్ని రూల్ చేస్తున్న వాళ్ళు. బలూచిస్తాన్ ఇనిషియలీ ruled by Khanate of Kalat. వీడి అండర్లో ఇంకొక 5 ట్రైబ్స్ ఉండేవారు. ఆ 5 ట్రైబ్స్ ప్లస్ ఈ ఖాన్ ఆఫ్ ఖలాత్ అంటే మన సినిమాలో చెప్పినట్టు ఖాన్సార్ రాజు. అలాగా వీళ్ళు ఆ బలూచిస్తాన్ ఏరియా మొత్తాన్ని గోల్డ్ని అమ్ముకుంటూ అక్కడ ఉన్న రిసోర్సెస్ని అమ్ముకుంటూ ఎప్పుడన్నా 1876లోనే 1876
76లో బ్రిటిష్ వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకున్నాడు. అంత పవర్ఫుల్ ఫ్యామిలీ ఏదైనా ఖానేత్ ఆఫ్ కలాతా. ఇటువంటి వ్యక్తులు యుఎస్, చైనా, రష్యా ప్రజల వల్ల 1948లో మౌంట్ బ్యాటన్ ప్లాన్కి అగెయిన్స్ట్గా వెళ్ళి దాన్ని కూడా పక్కన పెట్టి పాకిస్తాన్లో కలిసినామా కలలేదా? మరి దీనిలో జనరేట్ అయ్యే డబ్బు ఎవరికి చెందాలి? పూజిత చెప్పాలి. బలూచిస్తాన్ నుండి జనరేట్ అయ్యే మనీ ఎవరు చెందాలి? సెపరేట్ కంట్రీ ఉంటే బలూచిస్తాన్కే కదా. కానీ ఈరోజు మీతో కలిసినాము అంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి. కానీ పాకిస్తాన్ అలా చేయాలి. ముందన్నాడు ఓకే ఓకే మామ సపోర్ట్ చేస్తామమ్మ అని చెప్పి జాయిన్ చేయించుకున్నాడు. జాయిన్ చేయకుండా పక్కన పెట్టేశాడు. ఏమైనా గట్టిగా మాట్లాడదామంటే చంపడాలు, ఆ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయడాలు, చాలా నానా ఇబ్బందులు పెట్టాడు. ఎవరు? నానా బలూచిస్తాన్ ప్రజలకి. మెయిన్ ఫ్యామిలీ ఎవరు? ఖానేత్ ఆఫ్ కలాతా. మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే తిరగబడ్డారు in 2000s they founded one army, Baluchistan Liberation Army. 2000s లో ఒక ఆర్గనైజేషన్ తయారు చేసి, ఎవరు ఆ 5 ట్రైబ్స్ ఉన్నారు కదా చీఫ్స్, వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ని తయారు చేసి పాకిస్తాన్ జనరల్స్ని, వాళ్ళ యొక్క మిలిటరీ పర్సన్స్ని చంపడం మొదలెట్టారు. సో వీళ్ళు ఫ్రీడమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిందన్నా ఫ్రమ్ 1948 ఆన్వర్డ్స్. కానీ బతిమాలిగారు, పొలిటికల్గా బతిమాలిగారు. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు మాకు ఎక్కువ ఉండాలి. ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే మన ఏరియా నుండి అవ్వాలి. అందులో చైనా ఓడి సపోర్ట్ మీకు ఎంతో ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చైనాస్ సిపిఈసి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. చైనా సిపిఈసి passes through Pakistan and ended at గవాదర్ పోర్ట్. ఆ గవాదర్ పోర్ట్ ఎవరికి ఇచ్చినట్టు? అసలు గవాదర్ పోర్ట్ ఎవరిది? బలూచిస్తాన్ ప్రజలు. అక్కడున్న ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఎవరి వల్ల? చైనా వాడు ఇవ్వాలి. చైనా వాడు కూడా గవాదర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. గట్టి మాట్లాడితే చంపడాలు, అరెస్ట్. మరి ఏం చేస్తారు పాపం మీరు? అప్పుడు 2000s ఏం చేశారన్నా, పదంరా కత్తెట్టుకుందామని చెప్పి గ్యాంగులు అన్ని తెలుసు కదా. పాకిస్తాన్కి బద్ద శత్రువులు, అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు ఇరాన్, ఇటు మన ఇండియా. మనందరూ ఏం చేసాం? నెమ్మదిగా తీసుకోమా అలాగా వెపన్స్ అన్నీ ఇచ్చినాం. పాకిస్తాన్ వాడు మన టెర్రరిస్టులు పంపించినప్పుడు మనం పంపించమా? మనం ఎవరు సపోర్ట్ చేసామన్నా? సపోర్ట్ చేయలేదు. ఇండైరెక్ట్గా మనం చేసి ఉంటాం. కానీ ఎగ్జామ్లో ఎప్పుడు అట్లా రాయలేదు. వి నెవర్ సపోర్టెడ్, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్, వి నెవర్ సపోర్టెడ్ బిఎల్ఏ. పుస్తకాల్లో మన చేయాల్సి చేసాం. అందుకే కదా యాదవ్ని మన లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. ఎవరు? మన ఈరాన్ చబ్బర్పోర్ట్లో పనిచేస్తున్న ఒక మిలిటరీ వాడిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోలే. ఎందుకో బిఎల్ఏకి నువ్వు హెల్ప్ చేస్తున్నావు, మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకు ఇచ్చింది అని చెప్పి పాపం ఆ మిలిటరీ జనరల్ని ఈ రోజుకి జైల్లో ఉన్నాడు. మనం ఉరి తీసేస్తారంటే మన నరేంద్ర మోడీని ఊరేస్తున్నారు. సో ఇండైరెక్ట్ మనం ఎంతో కొంత మనం ఉంది. కానీ మన పుస్తకాల్లో మాత్రం, ఎగ్జామ్లో మాత్రం వి నెవర్ సపోర్టెడ్ విచ్ ఆర్గనైజేషన్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇన్ 2019 USA recognized BLA as a terrorist group. అందుకు మనం పుస్తకాల్లో ఎక్కడ మనం సపోర్ట్ చేస్తున్నాం లేదన్నా, రైట్? అది బాగా గుర్తుపెట్టు. రైట్, నెక్స్ట్
ఏ పాయింట్ చూడండి ఇక్కడ, పాకిస్తాన్ banned this organization in which year? 2006, and the US designated as it as a global terrorist group in 2009. Right? In the మామూలు ఉంటుందా ఈ లింక్ నేర్చుకోవాలి. So what are the BLA activities and structure? The US State Department describes BLA as an armed group targeting security forces, civilians in Baluch areas of Pakistan. వీళ్ళు ఎవరు? పాకిస్తాన్ ఆర్మీయే కదా. వీళ్ళు ఎవరు టార్గెట్ చేశారు నాన్న? సెక్యూరిటీ ఫోర్సెస్, సివిలియన్స్. యాక్చువల్లీ సివిలియన్స్ టచ్ చేయకూడదు. ఎవరైతే సివిలియన్స్ టచ్ చేస్తారా ఆ ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేస్తాం. నువ్వు సెక్యూరిటీ ఫోర్సెస్ చంపుకో కానీ సివిలియన్స్ ని టచ్ చేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ గ్రూప్ మనం ఏమంటాం నాన్న? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇదే మెయిన్ గ్రూప్. నెట్ లో కూడా ఇంటికి వెళ్ళాలి చూడండి. విచ్ బ్రిగేడ్? ద మజీద్ బ్రిగేడ్. విచ్ బ్రిగేడ్ నానా? మజీద్ బ్రిగేడ్. విచ్ ఈజ్ ఏ సూసైడ్ స్క్వాడ్. మీరు ఎంతవరకు సూసైడ్ బాంబర్స్ ని ఎవరెవరు చూస్తున్నారు? ముస్లిమ్స్ లో అబ్బాయిలే కదా మ్యాక్సిమం అమ్మాయిలు ఉంటారు. అంటే వాళ్ళు అమ్మాయిలు కూడాను బలూచిస్తాన్ కోసం ప్రాణాలు అర్పించడానికి రెడీ అయిపోయింది. మ్యాక్సిమం లేడీస్ ఎక్కువ మంది. ఉమెన్ సూసైడ్ స్క్వాడ్స్. తో ఏదైనా బ్రిగేడ్ పేరేంటి గుర్తుపెట్టుకోవాలా? ద మజీద్ బ్రిగేడ్ ఈజ్ యాక్టివ్ సిన్స్ 2011. లేట్ దా రీసెంట్ గా మార్చ్ 11th లోనే, ఈ మార్చ్ 11th మనం వదిలిపెట్టలేదే. మార్చ్ 11th ఏ ట్రైన్ హైజాక్ చేశారు? మీ అందరూ పెద్ద న్యూస్ లో గొడవ జరిగింది. రైట్? యాక్చువల్లీ ఇక్కడ నేను నంబర్స్ ఇంకా మనకి పుస్తకాలు ఇప్పుడు తక్కువ ఇస్తారు కాబట్టి రైట్. యాక్చువల్గా అయితే నెక్స్ట్ మనం మాట్లాడదాం. జాఫర్ హైజాక్ అయిపోయిందన్న ట్రైన్. అలాగే 2024 లాస్ట్ ఇయర్ లో ఏ పోర్ట్ మీద అటాక్ చేశారు? ఎందుకు గవాదర్ పోర్ట్ మీద అటాక్ చేశారు? బికాస్ ఇట్ ఈస్ ఏ చైనీస్ పోర్ట్. ఎంత తెలుసు గవాదర్? రైట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద అదర్ గ్రూప్స్ ఇన్ దిస్ BLA? ఒకటేంటి నాన్న? ఫస్ట్ వన్ ఏంటి? ద మజీద్ బ్రిగేడ్. సెకండ్ వన్ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్. థర్డ్ వన్ ఫతే స్క్వాడ్. అండ్ ఫోర్త్ వన్ జిరాఫ్. ఇవి ఎగ్జామ్ లో పడాలి. వాట్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ BLA? ఈ పేర్లు పడితే మీకు ఎగ్జామ్ లో ఇంకా మంచి మార్క్స్ వేస్తారు. కనీసం ఇన్ని మీకు గుర్తుండకపోయినా కనీసం మజీద్ బ్రిగేడ్ అయినా పెట్టాలి. ఏదైనా మజీద్ బ్రిగేడ్, స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్, ఫతా స్క్వాడ్ అండ్ జిరాఫ్ యూనిట్స్. వీళ్ళందరూ కూడా ఏమన్నా సూసైడ్ బాంబర్స్. సో రీసెంట్ గా ఏ ట్రైన్ ని హైజాక్ చేశారన్నా? జఫార్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇదే ఆ ట్రైన్. చిన్న ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి పుస్తకాల్లో మనకి 182 పీపుల్ని అరెస్ట్ చేసుకుని ఉంటాం, కానీ మరి రియాలిటీలో మనం చూసుకుంటే 380 పీపుల్ని అరెస్ట్ చేశారు. దానిలో 354 మెంబర్స్ని రిలీజ్ చేశారు. రైట్? ఆపరేషన్ గ్రీన్ బలూన్ ఎవరు పాకిస్తాన్ వాడు లాంచ్ చేసి ఆ 354 మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఆ రిమైనింగ్ 380 మెంబర్స్ ఉన్నారు కదా నాన్న, అయితే ఒక 34 మెంబర్స్ వాళ్ళందరూ కూడాను సివిలియన్స్. ఒక 4 ట్రైన్ డ్రైవరు, ట్రైన్ కో డ్రైవరు, ట్రైన్ ఎంప్లాయీస్ వాళ్ళు 3. దాంతోపాటు వాళ్ళ మెయిన్ టార్గెట్ 18 మంది మిలిటరీ ఆఫీసర్స్ పాకిస్తాన్ ఆ ట్రైన్ వెళ్తున్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఎవరన్నా? 18 మెంబర్స్ మిలిటరీ పాకిస్తాన్ హై ఆఫీషియల్స్. వాళ్ళని టార్గెట్ చేయడానికి ట్రైన్ని హైజాక్ చేశారు. మరి తెలుసు కదా హైజాక్ విషయంలో మరి అటు ఇటు అవుతాయి కొన్ని ప్రాణాలు. సో 18 మంది పాకిస్తాన్ ఆఫీషియల్స్ని, మిలిటరీ ఆఫీసర్స్ని చంపేశారు. రైట్? దాంతోపాటు 3 ఎవరినన్నా ట్రైన్ ఎంప్లాయీస్ని చంపినారు. ఒక 4 సివిలియన్స్ చచ్చిపోయారు. బుల్లెట్లు వర్షం కదా నాన్న. ఇదేంటి సూసైడ్ స్క్వాడ్స్? వెళ్తారు, ట్రైన్ పట్టుకుంటారు, నొక్కేస్తారు, బూమ్.
వీళ్ళెంతమంది నాన్న? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మసీద్ బ్రిగేడ్, వీళ్ళు ఓన్లీ 33 మంది. ఈ 33 మంది ఏ ట్రైన్ హైజాక్ చేశారు నాన్న? జఫార్ ఎక్స్ప్రెస్. సో జఫార్ ఎక్స్ప్రెస్ గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడ స్టార్ట్ అయ్యింది? కోయాటా. అండ్ ప్లీజ్ టు రిమెంబర్, కోయాటా ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బలూచిస్తాన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బలూచిస్తాన్? కోయాటా. ఎక్కడ వరకు వెళ్తుందా ట్రైను? పేషా. ఎక్కడ నొక్కేశారు? ఏదన్నా సిబి ఉంది కదా, అబీగమ్ అండ్ మచ్ రైల్వే స్టేషన్ టు సిబికి మధ్యలో ఉన్న పేరు కునరి. ఇక్కడ మీకు ముందే చెప్పినాను, ఈ ఏరియా అంతా కొండలు లోయలు, కొండలు లోయలు. మీరు చూసే ఉంటారు, అన్ని టనల్సే. కరెక్ట్గా టనల్ ముందు ఏంటవుతుందా? ట్రైన్ స్లో అవుతుందా, ఫాస్ట్ అవుతుందా? ఓకే సార్, ట్రైన్ అయిపోయింది, ట్రైన్ పట్టాలు తప్పింది. వెంటనే అందరినీ ట్రైన్ పక్క నుండి దబా 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 జనాల మీద కాదు, కింద ఎందుకంటే హోస్టెస్ ఉంటారు. సో ఎక్కడైతే మిలిటరీ వాళ్ళు ఉన్నారో కరెక్ట్గా కంపార్ట్మెంట్కి వెళ్ళి పట్టాలు అని చెప్పి ఒకటి సూసైడ్ బాంబు నొక్కేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రజల్ని, ఈ 380 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ హైజాక్ చేసుకున్నాడు, డిమాండ్స్ పెట్టినాడు. ఎవరైతే బిఎల్ఏ చీఫ్స్ ఉన్నారో, పాకిస్తాన్ అఫీషియల్స్ అరెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ రిలీజ్ చేయను. మరి పాకిస్తాన్ అనుకుంటాడా, నేను రిలీజ్ చేయను విత్ ద హెల్ప్ ఆఫ్ చైనా. తెలుసు కదా, ఈ చైనా గాడు కూడా మనకు ఉన్నాడుగా. విత్ ద హెల్ప్ ఆఫ్ చైనా ఆపరేషన్ గ్రీన్ balloon was launched by Pakistan army to kill evarunna to kill BLA 33 militants, and the operation successfully మొత్తం 33 militants ని ఎవరు చంపేశారు నాన్న? పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చంపేశారు. ఆపరేషన్ పేరు ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉంటాయి, ఫిలిమ్స్లో ఏదైనా కానీ. మెయిన్స్లో అయితే మీరు ఎలాగో పేరు రాయాలి తప్పదు. సో ఆపరేషన్ పేరు చిన్న గ్రీన్. అయితే ఇప్పుడు మీ విఘ్నత వదిలేస్తున్నాను, మీరు చెప్పండి నాన్న. స్క్వాడ్ అన్నాం, ఫిలిపైన్స్ అన్నాం, ఇండియా వాడు హెల్ప్ అంటారు. ఇండియా చైనాని ఒక ఫ్యామిలీగా చూస్తుంది అని చెప్తుంది. పాకిస్తాన్ విషయంలో శత్రువు. బలూచిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ ఎకనామీ మీరు చూసే ఉన్నారు. ఇప్పుడు ఎంత అయిందన్న వాళ్ళ డాలర్ వాల్యూ 280 దాటిపోయింది, రైట్? మన ఎంతనన్నా మంది అంటే మాత్రం రూపాయి తేడా ఉంటుంది అంతే. మనకి 85 ఉంటే వాళ్ళకి 86, 87 అంతే. కానీ నరేంద్ర మోడీ 10 yearsలో ఏం చేశాడు? వాళ్ళ ఎకనామీని కొట్టి మొత్తం వాళ్ళు ఇప్పుడు ఎకనామీ ఏమైపోయిందన్న $1 = 280 రూపీస్. అలా కొట్టాడు ఎవడు అంటే, ఇప్పుడు ఎవడు వీక్ అయిపోయాడు? పాకిస్తాన్ వీక్. ఇప్పుడు రీసెంట్గా నిన్న పాకిస్తాన్ ఆర్మీ జనరల్ని తెలుసు కదా ఎక్సైల్లో పంపించారు ప్రజలందరూ కలిసి. ఎందుకంటే ఇప్పుడు గొడవలు తప్ప ఏమీ లేదు. ఇక్కడ బలూచిస్తాన్ క్రైసిస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ చాలా వీక్ పొజిషన్లో. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు. వీ విల్ నాట్ జాయిన్ స్క్వాడ్. సౌత్ చైనా సీ డిస్ట్రిక్ట్లో మేము మీరేద్దాం. చైనా ఒకే ఒక హెల్ప్ నువ్వు నాకు చేయాల్సి. నువ్వు నాకు ఏం చేస్తావు? నువ్వు పాకిస్తాన్ సపోర్ట్ చేయడం మానే. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, చైనా వాడు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు? యూరోపియన్ యూనియన్. గుర్తుందా లేదా? మీరు ఆల్రెడీ మాట్లాడాం లాస్ట్ క్లాస్లో. చైనా సపోర్టింగ్ యూరోపియన్ యూనియన్ అగైన్స్ట్ యుక్రెయిన్ టు సపోర్ట్ యుక్రెయిన్ క్రైసిస్. ఇప్పుడు ఎవరు ఒకడైపోయినారు? యుఎస్ఏ వాడు, రష్యా వాడు ఒకడైపోయాడు. ఇప్పుడు యుఎస్ఏ రష్యా ఫ్రెండ్స్, భద్రసతులు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. యుఎస్ఏ బెస్ట్ ఫ్రెండ్ అయిన యూరోపియన్ యూనియన్ వాడు యుఎస్ఏకి అగెన్స్ట్ అయిపోయినాడు ఈ యుక్రెయిన్ వార్ వల్ల. ఇప్పుడు టీం ఎవరన్నా? రష్యా, యుఎస్ఏ ఒక బ్యాచ్, యూరోపియన్ యూనియన్ ఒక బ్యాచ్, చైనా ఒకటి.
చైనా ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తుంది? యూరోపియన్ యూనియన్. ఇప్పుడు చైనా వాడు కూడా మనల్ని అడిగినాడు, ఇండియా దా ఇద్దరు కలిసి యూరోపియన్ యూనియన్ సపోర్ట్ చేద్దాం. అదే కదా మనం కూడా ఏం డిమాండ్ పెట్టాం? ఓకే, నా ఐపీకేఎఫ్ ఫోర్సెస్ని ఆల్రెడీ పంపించాం ఎక్కడికి? యుక్రెయిన్కి. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆ పాకిస్తాన్ని సపోర్ట్ చేయడం మాని. అందుకే ఇప్పుడు మన స్టేట్మెంట్ ఏమేస్తాడు? త్వరలో పిఓకే రీజన్ ఎవరిదవుతుంది? స్టేట్మెంట్ పడుతున్నా లేదా? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, విత్ ఇన్ కమింగ్ డేస్ సూన్ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ విల్ బికమ్ ఇండియాస్ పార్ట్. అంత ధైర్యం ఎందుకు చెప్తున్నాడు? చైనా పాకిస్తాన్ని సపోర్ట్ చేయడం ఆపేసింది. బలూచిస్తాన్ ఇప్పుడు పవర్లోకి రాబోతున్నారు. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఎక్సైల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బలూచిస్తాన్ పవర్ఫుల్ జనరేషన్ అవుతుంది. ఇప్పుడు బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీగా మారిపోయింది. పాకిస్తాన్ అడుగు తింటూ బతుకుతాడు, రైట్? మన పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మనం లాగేస్తాం. సిపిఈసి మేము ప్రొవైడ్ చేస్తాం, నువ్వు హ్యాపీగా నువ్వు ట్రేడ్ చేసుకో. కరెక్ట్ వచ్చిందా లేదా నాన్న మీకు? అప్పుడు ఒక టీం అవుతుంది ఎవరు? ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్ ఒక వరల్డ్, రష్యా, యుఎస్ఏ ఒక వరల్డ్. రష్యా, యుఎస్ఏ, ఇజ్రాయెల్. అలా ఇప్పుడు వరల్డ్ మారబోతుంది. ఇప్పుడు ఏంటన్నా రష్యా, యుఎస్ఏ ఫ్రెండ్స్. ఇది డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు ఇదే మనకు అవకాశం. పాకిస్తాన్ కొట్టాలి అంటే ఈ 4 years మనకు చాలా క్రిటికల్ రోల్. చూద్దాం, నెక్స్ట్ లీడర్ గవర్నమెంట్ మారితే మళ్ళీ మనం ఏం చేయలేం. యుఎస్ఏ అక్కడ గవర్నమెంట్ మారింది అనుకో, మళ్ళీ యుఎస్, యూరోపియన్ యూనియన్ ఒకటైపోతాడు, రష్యా, చైనా, ఇండియా ఇలా అవుతాడు. మళ్ళీ పాకిస్తాన్ గొడవ, చైనా, పాకిస్తాన్, ఇండియా గొడవ పడుతూనే ఉంటారు. సో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం వదులుకోకూడదు. జరగబోతుందా లేదా? అది ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది. చూస్తూ ఉండండి, నెక్స్ట్ జరగబోయేది ఇదే. అది కదా ఎవరు చిన్న ఫ్లైట్ వచ్చిందా లేదా మీకు టాపిక్?